ఒక అన్న ఉన్నాడు నాకు తెలిసిన బెంగళూరులో. తెల్లవారు 2:30-3కి లేస్తాడు. ఐటీ కంపెనీలో ఎంప్లాయ్. 3 గంటలకు లేస్తాడు. 3 నుంచి 6:30-7 వరకు గదిలోకి వెళ్తే బయటికి రాడు. నెలకు 4-5 లక్షలు సంపాదిస్తాడు ఆయన. ఐటీ కంపెనీ ఎంప్లాయ్. ఓ రోజు నేను వాళ్ళ కంపెనీకి వెళ్ళినప్పుడు ఎలా ఉందని తెలుసు వాళ్ళ కంపెనీ. అనుభవించాలంటే సుఖభోగాలు, కానీ భయభక్తులు కలిగి పరిచర్య చేస్తున్నాడు. అదే అన్న అన్నాడు, ఒకప్పుడు దేవుని నమ్ముకోక ముందు నేను త్రాగుడుకు వ్యభిచారానికి బానిసను అన్నాడు. ఇప్పుడు దేవునికి బానిస. అనేక మంది పేదవారికి, అనేక మంది సంఘాలకు, అనేక మంది ప్రాంతాల్లో, గ్రామాల్లో సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఎన్ని గంటలకు లేచాడు తెలుసా? 3 గంటలకు. 3 నుంచి 6:30-7 వరకు లోపల బయటికి రాడు. మళ్ళీ వాక్యం పెద్దగా మర్మాలేం అర్థం కావు. కూర్చుంటాడు, మోకాలు ఉంటాడు, మౌనంగా ఉంటాడు. నేను కూడా వెళ్ళే వాళ్ళ ఇంటికి, చాలాసార్లు వెళ్ళే వాళ్ళ ఇంటికి. కూర్చుంటాడు, మౌనంగా కూర్చుంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఒక అధ్యాయం తీస్తాడు. నెల జీతం ఎంత? లక్షల జీతం వచ్చి ఏడుపు వస్తుంది మనకు. వస్తారు అసలు మందిరానికి మీరు? ఏదో రోగాలో, జబ్బులో, బాధలు ఉంటే వస్తారు. లక్షల జీతం పెట్టుకొని ఏడుస్తుంటాడు ఆయన. ఎందుకన్నా అంటే దేవుని ప్రేమ ఇన్నాళ్ళు గ్రహించలేదే నా యవ్వన కాలంలో బాధపడ్డ రోజులు. అలాంటి వాళ్ళండి ఏం చేసినా వాళ్ళ పని సక్సెస్ అవుతుంది. వాళ్ళ వ్యాపారాలు, వారి వివాహాలు, వారి కుటుంబాలు ఎందుకు దింపబట్టంలా? ఇప్పుడు కొత్తగా మారుమనసు పొంది బాప్తిసం, రోజుకు ఒక అధ్యాయం చదవకపోతే మీరు బాప్తిసం తీసుకొని మారుమనసు పొంది ఏం ప్రయోజనం? దయచేసి ఒక సేవకుడిగా చెప్తున్నాను, వాక్యం చదవకోకుండా దేవుని సన్నిధిలో ఉదయకాలమున రాత్రి గడపకోకుండా రాసి పెట్టుకొని కావాలని చెప్తున్నా. మీరు ఆత్మీయంగా బతకలేరు, ఇది వాస్తవం.